వీడియో ఉన్న, పిల్లలతో బర్త్డే ఫోటో వీడియో ఉన్న వాటికి కూడా మాట్లాడుతున్నారంటే మీరు ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు నా విషయంలోనే మీరు అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ ఫర్ దట్ మ్యాటర్ మీరు శేఖర్ మాస్టర్ గారితో ఒక డాన్స్, ఐ మీన్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక డాన్స్ దాని మీద చేసినప్పుడు నా సొంతంగా నేనే టైప్ చేసి మరి పోస్ట్ పెట్టాను. లైక్ మీదిను బాలకృష్ణ గారిది కింద పెట్టి ఈవిడ ఎమ్మెల్యేనే, ఈయన ఎమ్మెల్యేనే, ఈవిడ ఒక డాన్స్ షోలో పార్టిసిపేట్ చేశారు, ఈయన ఒక మూవీలో డాన్స్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఐ మీన్ వై ఆర్ యూ డిఫరెన్షియేటింగ్? ఆవిడ ఏం తప్పు చేశారు, ఇతను ఏం మంచి చేశారు? అదే అర్థం కాదు. అంటే ఎంత మగ అహంకారం తెలుగుదేశం జనసేన వాళ్ళకనేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు బాలకృష్ణ ఎమ్మెల్యేగా చేస్తున్నారు, మా ఎమ్మెల్యేగా చేస్తూ ఎన్ని రోజులు అసెంబ్లీకి వచ్చారు, ఎన్ని ఇష్యూస్ మీద ఫైట్ చేశారు, ఎన్ని రోజులు కాన్స్టిట్యున్సీకి వెళ్ళారు, ఎంతమందికి ఫోన్లో అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించారు, ఏం డెవలప్ చేశారు నాకు చెప్పమనండి, నేను చెప్పగలను. యాజ్ ఎ ఎమ్మెల్యేగా, అపోజిషన్ ఎమ్మెల్యేగా, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా, మినిస్టర్గా నేను ఏం చేశాను నేను చూపిస్తాను. ఈ రోజైనా మీరే సాక్ష్యం. ఎక్కడికి రమ్మంటారో మా కాన్స్టిట్యున్సీకి మీరు రండి, అలాగే వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్దాం. వాళ్ళు ఏం చేశారు 10 సంవత్సరాల్లో నేను ఏం చేశాను నేను చూపిస్తాను. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు బాలకృష్ణకి అండ్ పవన్ కళ్యాణ్కి. సో వాళ్ళంతా పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు కదా, మరి సంపాదించేసుకున్నారు, బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ కదా, ఇప్పుడు ఎందుకు షూటింగ్స్ చేస్తున్నారు? మీకు ప్రజలు ఓటేసింది షూటింగ్లు చేసుకోవటానికి. నన్ను అడుగుతున్నారు కదా, యాజ్ ఏ ఎమ్మెల్యేగా నేను నుండి జబర్దస్త్ చేస్తే నీకు ఓటేసింది షూటింగ్ చేసుకోవడానికి అన్నారు. నా కుటుంబం అన్నం తినద్దా? నా కుటుంబానికి నేను అన్నం పెట్టుకోవాలి కదా. నా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు నేను తీర్చాలి కదా. నా హస్బెండ్తో పాటు నాకు బాధ్యత ఉంది కదా. కానీ మీరు వెల్ ఎస్టాబ్లిష్డ్ అయ్యి మీరు ఎందుకు చేస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ నాది. రెండోది, మీకెందుకు ఓట్లు వేశారు మిమ్మల్ని షూటింగ్లు చేసుకోవడానికి అని నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను, బాలకృష్ణని అడుగుతున్నాను మీ ద్వారా. మూడోది, ఈరోజు ఒక హీరోయిన్గా నేను ఒక షోలో, ఒక ఈవెంట్లో నేను డాన్స్ చేయాల్సి వచ్చింది. సో డాన్స్ చేసేటప్పుడు 150 మంది యూనిట్ సభ్యులు ఉంటారు, నాతో పాటు ఆర్టిస్టులు ఉంటారు. ఆ టైంలో డాన్స్ బాగా చేసామా లేదా, మనం అందంగా కనిపిస్తున్నామా లేదా అనేది మాత్రమే ఆర్టిస్ట్ మైండ్లో ఉంటుంది. వేరే బ్యాడ్ ఇంటెన్షన్ ఎవరికి కూడా ఉండదు. అది బాలకృష్ణకి తెలీదా, పవన్ కళ్యాణ్కి తెలీదా? కానీ వాళ్ళ మనుషులు మమ్మల్ని అన్నప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోలుగా మీరు ఎందుకు ఖండించటం లేదు? మరి మీ వయసు, మీ మనవరాల వయసులతో, మీ కూతురు వయసులతో మీరు డాన్సులు వేయటము, నడుములు పట్టుకోవటము, వెకిలి చేష్టలు చేయటము, ఇవన్నీ అన్ని ఛానల్స్లో ట్రోల్ అవుతున్నాయిగా. నడుము గిల్లుతారు, బొమ్మ మీద కొడతారు, ముందరెళ్ళి ఇట్టిట్ట అంటారు, ఇవన్నీ బాగుంటాయి. సో వాళ్ళు చేస్తే మంచిది, మేము చేస్తే బూతు. సో ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇలా యూట్యూబ్లో ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళకి చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే నేను హీరోయిన్ని, నేను సినిమాలు చేస్తూ ఎస్టాబ్లిష్ అయ్యి పాలిటిక్స్లోకి వచ్చా. కాబట్టి నన్ను హీరోయిన్గా చూసినప్పుడు ఈరోజు కూడా నన్ను ఆడియన్స్ ఆ షోలో ఉన్నప్పుడు హీరోయిన్గానే చూస్తారు. నన్ను పొలిటీషియను, నువ్వు కాటన్ చీర కట్టుకొని కూర్చోవాలి, నువ్వు డాన్స్ చేయకూడదు, నువ్వు నవ్వకూడదు అని ఎవరు అనుకోరు. యాజ్ ఏ రోజాగా చూస్తారు. రోజా అబ్బా ఎంత బాగా డాన్స్ చేసింది, రోజా ఎంత బాగా పని చేసింది, రోజా ఎంత మంచి చీర కట్టుకుంది, రోజా ఎంత మంచిగా నగలు పెట్టుకుందనే చూస్తారు. ఈరోజు ఇంతమంది లేడీస్ చూడకపోతే నేను చేసినప్పుడు ఎందుకు నెంబర్ 1 ప్లేస్లో ఉంటాయి షోస్? నేను బయటకు వచ్చాక ఎందుకు పడిపోతున్నాయి? ఇప్పుడు మళ్ళీ నేను డ్రామా జూనియర్స్ చేస్తున్నా, అది ఎందుకు నెంబర్ 1గా ఉంది? నేను 100% నేను చేసే పనిలో నా ప్రాణం పెట్టి పనిచేస్తా.